గుడ్ మార్నింగ్ లీడర్స్, వెల్కమ్ టు మెటావెల్. అద్భుతమైన మెటావెల్ ప్రాజెక్ట్ ఐడి ఓపెన్ ఎలా అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాను. ప్లే స్టోర్ నుండి టోకెన్ పాకెట్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. ఈ విధంగా మీ ఫోన్లో ఇంటర్ఫేస్ ఉంటుంది. టీపీ మీద టచ్ చేయగానే ఐ హ్యావ్ అన్ అకౌంట్ ఉంటుంది, దాని మీద టచ్ చేయండి. పైన చూడండి, రికవరీ ఫేజ్ అని ఉంటుంది కదా, దాన్ని టచ్ చేయాలి. టచ్ చేయగానే ఇక్కడ మీకు ఫస్ట్లో మెమోరైజింగ్ వర్డ్స్ సపరేటెడ్ బై స్పేస్ అని ఉంది, అంటే ఖాళీ బాక్స్ ఉంది. అక్కడ మీరు ఏం చేయాలంటే మీకు వ్యాలెట్లో కీవర్డ్స్ అనేది పంపించడం జరిగింది మీ వాట్సాప్కి. సో వాట్సాప్కి ఒకసారి వెళ్ళండి. మీ వాట్సాప్కి వెళ్తే మీకు ఆల్రెడీ ఐడి వేసాం కనుక ఇక్కడ ఇది ఈ విధంగా లెఫ్ట్ సైడ్ ఇలాగ లాంగ్ ప్రెస్ చేస్తే అది సెలెక్ట్ అవుతుంది. పైన చూడండి, పైన 3 చుక్కలు ఉన్నాయి కదా, దాన్ని టచ్ చేస్తే కాపీ అని ఆప్షన్ ఉంది. కాపీ అని కొడితే కాపీ అయిపోయింది. యాప్ దగ్గరికి వచ్చి ఇక్కడ బాక్స్లో పేస్ట్ అని ఉంది కదా, పేస్ట్ మీద టచ్ చేస్తే ఆ కీవర్డ్స్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ సెకండ్ చూడండి, ఎంటీ బాక్స్ ఉంది కదా, ఇక్కడ పిఓఎల్ అని ఉంది. అక్కడ టచ్ చేయగానే దాన్ని ఎరేజ్ చేసి నేమ్ అనేది పెట్టుకోవాలి. సో ఈ ఐడి ఎవరిది? సాయిరామ్ది కనుక సాయిరామ్ అని టైప్ చేసాం. సో పాస్వర్డ్ అనేది మీకు నచ్చినది 8 అంకెలు ఉండాలి కనుక ఫోన్ నెంబర్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ పెట్టుకోవచ్చు. మళ్ళీ రిపీట్ అనేది అడిగింది కనుక మళ్ళీ సేమ్ పాస్వర్డ్ కొడతారు. కొట్టాక హింట్ దగ్గర మై సెల్ఫ్, మంది కనుక మీ అకౌంట్ కాబట్టి మై అని పెడతారు. కిందన రీడ్స్ అండ్ అగ్రీ సర్వీస్ అగ్రిమెంట్ అనేది టిక్ పెట్టి ఇంపోర్ట్ వ్యాలెట్ కొడతారు. ఇంపోర్ట్ వ్యాలెట్ కొట్టగానే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక స్టార్టింగ్ మీకు ఈ పిఓఎల్ అని చూసారా, పోలీగాన్ అని ఈ కలర్ దాని మీద టచ్ చేశాక అండర్స్టాండ్ కొట్టాలి. అంతా క్లియర్ అయిపోయిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. కిందన చూడండి డిస్కవర్ అని ఉంది. డిస్కవర్ మీద టచ్ చేసి పైన సెర్చ్ బాక్స్ యూఆర్ఎల్ అక్కడ ఎంటర్ చేయమంటుంది. సో మీకు కీవర్డ్స్ తర్వాతనే ఈ లింక్ అనేది పంపించాం కనుక ఈ ఖాళీ ప్లేస్లో ఇలా సెలెక్ట్ చేస్తేనే అది సెలెక్ట్ అవుతుంది. పైన కాపీ ఆప్షన్ వస్తుంది. ఈ విధంగా పేస్ట్ చేస్తాం. పేస్ట్ చేస్తే కిందన గో టు బ్లూ ఉంటుంది కదా, ఆ బ్లూ మీద టచ్ చేయాలి. టచ్ చేస్తే స్టాప్ యాక్సెస్, కంటిన్యూ యాక్సెస్ వస్తుంది. కంటిన్యూ యాక్సెస్ అన్నది కొట్టాలి. కంటిన్యూ యాక్సెస్ కొట్టేది డిస్క్లెయిమ్ లేయర్ అని అది వస్తుంది మెసేజ్. ఇంటైనా కొట్టచ్చు, లేదా ఈ కిందన కంటిన్యూ అయినా కొట్టచ్చు. సో ఇంటి కొట్టేయండి. ఇంటి కొట్టేస్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. ఇక్కడ హోమ్ కానీ కనెక్ట్ వ్యాలెట్ కానీ, అసలు హోమ్ వచ్చింది, కనెక్ట్ వ్యాలెట్. కొంతమందికి హోమ్ అయినా ఉండొచ్చు, కనెక్ట్ వ్యాలెట్ ఉండొచ్చు. మనకు కావాల్సింది కనెక్ట్ వ్యాలెట్ కనుక కనెక్ట్ వ్యాలెట్ కనెక్ట్ కొడితే ఈ విధంగా కన్ఫర్మ్ అడుగుతుంది. కన్ఫర్మ్ కొట్టండి. మీ పాస్వర్డ్ ఏదైతే ఉందో పాస్వర్డ్ కొట్టి కన్ఫర్మ్ కొట్టండి. కన్ఫర్మ్ కొట్టాక కంటిన్యూ యాక్సెస్ కొట్టాక ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది. యూనివర్స్ గేమ్ యాప్ అని టీ&ఎస్ అన్నది ఇప్పుడు మనకు అవసరం. టీ&ఎస్ టచ్ చేయండి. మళ్ళీ కంటిన్యూ యాక్సెస్ కొట్టండి. ఇప్పుడు మీకు ఇది కనిపిస్తుంది. ఇప్పుడు 1వ లెవెల్, 2వ లెవెల్, 3 లెవెల్ యాక్టివేషన్ అయ్యింది. 4వ లెవెల్ రెడీగా ఉంది. 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఇది లాస్ట్. మొత్తం 12 లెవెల్స్ అనేవి మనకు కనిపిస్తాయి. సో 1వ లెవెల్ గురించి చూసుకుంటే ఫస్ట్ లెవెల్ అనేది సెంటర్ చూడండి, బాల్ ఆ బ్లూ ఉంది అంటే మీ ఐడి యాక్టివేషన్లో ఉన్నట్టుగా. చుట్టూ 6 బాల్స్ ఉన్నాయి, చిన్న బాల్స్. అవి ప్లేసెస్, మీ రెఫరల్ లింకులతో వేయాల్సిన ప్లేసెస్. ఈ ఫస్ట్ 6, సెకండ్ దీనికి 6,
థర్డ్కి వచ్చేసరికి 3 ఉన్నాయి. 3 6 అన్నది 2 సార్లు అవుతుంది. ఈ 6 2 సార్లుగా డివైడ్ అవుతుంది. నెక్స్ట్ 4 అనేది మళ్ళీ 6 ఉంది. నెక్స్ట్ 5 కూడా 6 ఉన్నాయి. మళ్ళీ 6కి వచ్చేసరికి 3 ఉన్నాయి. తర్వాత 7 5 ఉన్నాయి. 8 కూడా 5 ఉన్నాయి. 9కి వచ్చేసరికి మళ్ళీ 3 ఉన్నాయి. 10 వచ్చేసరికి మళ్ళీ 5 ఉన్నాయి. 11 వచ్చేసరికి 6 ఉన్నాయి. 12 వచ్చేసరికి 3 ఉన్నాయి. ఫస్ట్ లెవెల్ అనేది మీకు ఇన్కమ్ ఎలా వస్తుంది అనేది ఒక్కటే మీరు తెలుసుకుంటే మిగిలినన్నీ కూడా మీకు ఐడియా వస్తుంది. ఫస్ట్ లెవెల్ అనేది మీది సెంటర్ బాల్ ఎప్పుడైతే బ్లూలో ఉందో అది యాక్టివేషన్లో ఉన్నట్టుగా చుట్టూ 6 ఐడీలు మీరు వేస్తారు. ఫస్ట్ 1 2 బాల్కి పైన బాల్ కింద పడుతుంది. సో అది 1 2 ఆ 2 మీకు ఎప్పుడు రావు. మిగిలినవి 3 4 5 6 అన్నది వస్తుంది. సో రెండో లెవెల్ మీరు కొని ఉండకపోతే ఈ 4 5 ఇన్కమ్తో రెండో లెవెల్ కొంటుంది. ఫోటోలో 2 కూడా యాక్టివేషన్లో ఉంది కాబట్టి 3 4 5 ఇన్కమ్ అన్నది 3000 రూపాయలు అనేది మీకు రావడం జరుగుతుంది. అలాగే సెకండ్ లెవెల్లో కూడా ఇదే 6 రావడం జరుగుతుంది కనుక 3 4 5 ఇన్కమ్ 6000 రూపాయలు రావడం జరుగుతుంది. ఇక మూడో లెవెల్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఫస్ట్ 2 4 లెవెల్ చూడండి యాక్టివ్ అని రెడీగా ఉంది. ఫస్ట్ 2 ఐడీలు పడగానే 4 లెవెల్ అనేది యాక్టివేషన్లోకి వెళ్తుంది. 3వ ఐడి పడిన వెంటనే రీబర్త్ అయ్యి మళ్ళీ ఖాళీ అవుతుంది. రెండోసారి వచ్చిన 2 ఇన్కమ్లు కూడా మీకు మొదటిసారి వస్తుంది. అదే రెండోసారి నుండి 4 ఇన్కమ్లు కూడా 12,000 వస్తుంది. ఈ 4వ లెవెల్ కూడా మళ్ళీ 5 మెకానిజమే. సో ఒక్క లెవెల్ కానీ మీకు ఐడియా ఉంటే మొత్తం లెవెల్స్ కూడా అదే విధంగా ఐడియా వస్తుంది. సో ఇది లీడర్స్, మరి టీం అనేది మీరు ఎంత త్వరగా వేసుకుంటే అంత త్వరగా మీరు 12వ లెవెల్కి చేరుతారు. 12వ లెవెల్ ఇన్కమ్ చూసారా 6,426 అంటే 6 లక్షల చిల్లర ఇన్కమ్ అనేది వస్తుంది. అదే 11 చూడండి 3,570 3 లక్షల చిల్లర వస్తుంది. అదేవిధంగా 10వ లెవెల్ చూడండి 1,983 అంటే 1,09,000 చిల్లర. నెక్స్ట్ 9వ లెవెల్ చూస్తే 1,10,000. అదే 8వ లెవెల్ చూస్తే 60,000. 7వ లెవెల్ చూస్తే 34,000. 6వ లెవెల్ చూస్తే 18,000. 5వ లెవెల్ చూస్తే 10,000 రూపాయలు. 4వ లెవెల్ చూస్తే 5,800. 3వ లెవెల్ చూస్తే 2,900. సో 2వ లెవెల్ చూస్తే 16 అంటే దాదాపు 1,600. ఫస్ట్ది ఒక్క ఐడికి 900 కనుక 3 ఐడీలకి ఆ విధంగా మీరు ప్రతి లెవెల్లో కూడా 3 ఐడీలు అన్నది లెక్క వేసుకుంటారు. ఈ రకంగా మీరు అతి తక్కువ రోజుల్లోనే మంచి సక్సెస్ అనేది తీసుకోవచ్చు. ఇది నెలకు ఒక్కొక్క లెవెల్ అనేది మీరు లెక్క వేసుకున్న 12 లెవెల్స్ను 12 నెలల్లో మీరు రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. లేదు ఎక్కువ టీము వేసుకుంటామంటే త్వరగా మీరు కింద నుండి లిఫ్ట్ రావడంతో పై లెవెల్కి వెళ్తూ ఖచ్చితంగా 12వ లెవెల్కి చేరుతారు. ఈ 12వ లెవెల్ ఒక్కటే మీకు 40 లక్షలు వచ్చే ఇన్కమ్ కనుక మిగిలిన 11 కూడా మీకు 60 లక్షలు టోటల్ 1 CR అనేది మీ సంపాదనగా ఉంటుంది. ఓకే లీడర్స్, ఖచ్చితంగా అందరూ సక్సెస్ అవుదాం. టీం వేయండి. ప్రతిరోజు 7 PM మీటింగ్ రండి. కొత్త వాళ్ళకి 20 సెకండ్ల ప్లాన్ చెప్తూ ఉండండి. ఖచ్చితంగా అందరం కూడా సక్సెస్ అవుదాం. ఓకే, జై మెటావై.